ఈ నయోమి రూతు అనే వాళ్ళు ఎక్కడుండే నయోమి ముందుగా నయోమి ఎక్కడుండేదంటే బెత్లెహేము అనే ఊర్లో ఉండేది. ఏ ఊర్లో? బెత్లెహేము అనే ఊర్లో ఉండేది. బెత్లెహేము అనే ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఏమైందంటే పంటలు పండట్లేదు కదా. మీరందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేది. ఓకేనా? మీరందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేది. ఇప్పుడు నయోమి ఏ ఊర్లో ఉంది? బెత్లెహేములో ఉంది. నయోమికి పెళ్ళయింది, భర్త ఉన్నాడు, 2 కుమారులు కూడా ఉన్నారు. ఉంటే ఏం జరిగిందంటే ఆ ఊరిలో కరువు వచ్చిందన్న. ఏమొచ్చింది? చేతులు తీసి నేను చెప్పే జాగ్రత్తగా లైన్లో కూర్చొని. ఆ ఊర్లో కరువు వచ్చింది. ఏ ఊర్లో కరువు వస్తే అక్కడ నుంచి ప్రయాణం అయ్యి మోయాబు దేశానికి వెళ్ళారంట. ఏ దేశానికి? మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? నయోమి భర్త, 2 కుమారులు. దేశంలో కరువు వచ్చింది, ఈ ఊరిలో కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, పంటలు పండట్లేదు, పొలాలు పంటలు ఇవ్వట్లేదు అని చెప్పేసి వేరే దేశానికి వెళ్ళారు. ఆ ఊర్లో నుంచి. ఆ దేశం ఏ దేశం అంటే ఏ దేశం? మోయాబు దేశం. ఏ దేశం? మోయాబు దేశం. సరే, వెరీ గుడ్. వెళ్ళారు. అక్కడ జీవిస్తా ఉంటే కొన్ని రోజులకంట వాళ్ళ ఆయన చనిపోయాడంట. వాళ్ళ ఆయన చనిపోయాడంట. ఇంక ఇప్పుడు ఎవరున్నారు? 2 కుమారులు, నయోమి ఉన్నాయి. ఉంటే ఆ 2 కుమారులకి పెళ్లి చేసిందంట. 2 కుమారులకి పెళ్లి చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం 5 ఉన్నారు. ఓకే. ఇక అలా జీవిస్తా ఉంటే ఆ దేశం మోయాబు దేశంలో కూడా విగ్రహారాధన చేస్తారంట. ఎక్కువగా ఏం చేస్తారు? మా నిజ దేవుడైన యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడిని ఆరాధించారంట. అక్కడ విగ్రహారాధన చేస్తా ఉంటారంట. ఇప్పుడు అక్కడ పెళ్లి చేసింది కూడా ఆ పిల్లలనే, ఆ అమ్మాయిలనే పెళ్లి చేసింది, తన కొడుకులు కూడా. అయితే కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే తన 2 కుమారులు కూడా చనిపోయారంట. తన 2 కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు? నయోమి 2 కోడలు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? 2 కోడల పేరు ఏంటో తెలుసా? ఒక కోడల పేరేమో రూతు, ఒక కోడల పేరేమో ఓర్పా. ఒక కోడల పేరు రూతు, ఇంకో కోడల పేరు ఓర్ఫా. అయితే ఇప్పుడు రూతు నయోమి ఏం చెప్తుందంటే ఆ 2 కోడలకి, అమ్మా నేను ఈ దేశం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. నేను ఈ దేశం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కనుక ఇంకా నేను మా దేశానికి వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను. ఏ ఊరు? బెత్లెహేముకి వెళ్ళిపోతా. అక్కడ పంటలు బాగా పండుతున్నాయి అంట. ఇప్పుడు తినడానికి ఆహారం ఉందంట అక్కడ. నేను మా ఊరికి వెళ్ళిపోతానమ్మా, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి అమ్మా, మీ పుట్టిళ్ళకి వెళ్ళండి, వెళ్ళి మీ తల్లిదండ్రులతో ఉండండి, లేదంటే మళ్ళీ పెళ్లి చేసుకుని ఉండండి అని చెప్పిందంట. ఎవరు? ఏం చెప్పింది? మీ పుట్టింటికి వెళ్ళిపోండి, వెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోండి అని చెప్పింది. చెప్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా? 2 కోడలు మేము వెళ్ళాం అన్నారు. ఏమన్నారు? మేము వెళ్ళాం అన్నారు. అంటే ఇక మళ్ళీ రూతు బయలుదేరింది, నయోమి బయలుదేరింది, ఓర్పా బయలుదేరింది. 3 బయలుదేరారు. ఎక్కడికి? ఊరికి వెళ్ళడానికి అన్ని లగేజ్ మొత్తం సర్దుకొని బయలుదేరి వెళ్తా ఉంటే బయలుదేరితే అప్పుడు మళ్ళీ చెప్పింది, మా ఓర్పా, మా రూతు, నా మాట ఏనండి, మీరిద్దరు నా మాట ఏనండి. నాకంటే ఆ ఊరు తెలుసు, నాకంటే
ఆ ఊరు తెలుసు, నేను ఇంతకు ముందు ఉన్న ఊరే, మా ఊరేది. అక్కడ మా దేవుడు జీవం గల దేవుడు, నన్ను ఎలాగైనా బ్రతికిస్తాడు. ఇక్కడ నన్ను ఇన్నాళ్ళు బ్రతికించాడా లేదా? ఆమె తోడుగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు కూడా నన్ను అక్కడికి వెళ్ళినా కూడా దేవుడే నాకు తోడుగా ఉంటాడు. మీరు వెళ్ళండమ్మా, వెళ్ళి మీ బ్రతుకు మీరు బతకండమ్మా అని చెప్పి చెబుతుంది. ఎవరికి చెబుతుంది? రూత్కి ఓర్పాకి చెబుతుంది. ఎవరు చెప్పేది? నయోమి చెబుతుంది. ఎవరు చెప్పేది? ఎవరికి చెబుతుంది? వెరీ గుడ్. చెప్తా ఉంటే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓర్ప అత్తయ్య అని చెప్పేసి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుందంట. అత్తయ్యని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినారంట. సరే అత్తయ్య, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఇంకెవరున్నారు? రూతు, నయోమి. అప్పుడు రూత్ ఏం చెప్పిందంటే, రూత్ అన్నందా తగ్గుతాం అంటే, అప్పుడు రూత్ ఉంది కదా, రూత్ అంటుందంట, అత్తయ్య నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఏమంది రూతు? నీ దేవుడే నా దేవుడు అని అంది. ఇషు ఏమన్నది? ఎవరు అంది? ఎవరితోటి? గట్టిగా అత్తయ్య, ఎందుకు అత్తయ్య అలా మాట్లాడతావా? నేను పెళ్లి చేసుకున్నా, మా ఆయన చెప్పాడు, నేను మా అత్త దగ్గరే ఉండాలి. మా అత్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు ఈ ఊరిలో ఉన్నావు, ఈ ఊరిలోనే ఉంటాను. ఏదైనా ఊరు వెళ్ళావనుకో, అక్కడికి వస్తా. నువ్వు ఎక్కడుంటే అత్తయ్య నేను అక్కడే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడైతే బ్రతుకుతావో నేను అక్కడే బ్రతుకుతాను అని అన్నదంట. ఎవరు? రూతు. ఇంకా అలా వాళ్ళిద్దరూ బయలుదేరి ఆ ఊరికి వెళ్ళిపోయారు. ఏ ఊరికి? బెత్లెహేముకి వెళ్ళిపోయారు అన్నమాట. అది జరిగింది. సరే, మంచిది, బయలుదేరి. ఇంకా రూతు గ్రంథం మొదటి అధ్యాయం 1. ఇక్కడ కనబడుతుందా మీకు? ఇక్కడ వీళ్ళిద్దరూ తెలుసా? రూతు, నయోమి. అక్కడ దూరంగా ఒక మనిషి కనబడుతుంది. ఓర్ప వెళ్ళిపోతుంది. ఓర్ప తోడుగా ఉంది. ఎవరు? రూతు తోడుగా ఉంది అన్నమాట, నయోమికి తోడుగా ఉంది. అది ఎప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆ ఊరు వచ్చింది, మోయాబు దేశం వచ్చింది. ఇప్పుడు ముసలు అయిపోయింది అనమాట. అయినా కూడా రూతు నేను తోడుగా ఉంటాను, నీకు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని చెప్పేసి వచ్చింది. బైబిల్